జగన్ ఏమైనా మనసు మార్చుకున్నారా? అందులో ముఖ్యంగా 3 రాజధానులే తమ ఎజెండా అని చెప్పి గతం నుంచి కూడా మాట్లాడుతూ వచ్చారు. అమరావతి ఒక్క ప్రాంతానికే అభివృద్ధిని కేంద్రీకరించడం కానివ్వండి, నిధులన్నింటినీ కేంద్రీకరించడం వల్ల వచ్చే నష్టం ఏదైతే ఉందో దాని గురించి 3 రాజధానుల థీ అంటే ఎప్పుడైతే దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా చెప్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం గత 14 నెలల నుంచి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి విషయంలో ఓవైపు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా మనసు మార్చుకొని అమరావతి రాజధానికి జై కొట్టే అవకాశం ఏమన్నా ఉందా అన్న ఒక డిస్కషన్ అయితే చాలా కీలకంగా వినిపిస్తుంది. దానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఆల్రెడీ ఇప్పటికే ఉన్న 55,000 ఎకరాలకు తోడు మరో 40,000 ఎకరాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అక్కడ భూములు సేకరించాలని దానికి కూడా అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో కలపాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ముందు స్టెప్స్ వేస్తున్న నేపథ్యంలో ఒక్కటంటే ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడకపోవడం అన్నది ఒక అంశమైతే, మరొక అంశము రాజధానిలో అభివృద్ధికి సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్న కౌలు రైతులు ఉన్నారో, ఎవరైతే రైతులకి కౌలు ఇవ్వాలో దానికి సంబంధించి గురించి మాత్రం ఒకసారి మాట్లాడారు. అంతేకాని అక్కడ ఇప్పుడు ఏదైతే పెడుతున్న కాస్ట్ కానివ్వండి, దానికి అనుగుణంగా జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, దాని గురించి మాట్లాడకపోవడం అన్నది కాస్త ఆశ్చర్యానికిను అలాగే ఆలోచనకు కూడా గురిచేస్తుందని మనం చెప్పాలి. ఎందుకంటే అమరావతి గురించి ఇప్పుడు నెగిటివ్‌గా మాట్లాడడం ద్వారా వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ అని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గుర్తించారన్నది ఒక పాయింట్. దీనికి అనుగుణంగానే ఒకసారి మనం 2014 నుంచి 19 నేపథ్యం చూసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్‌గా 30,000కు పైగా ఎకరాల స్థలము ఒకే ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఆ స్థలాలకు అనుమతి అక్కడున్న ఏవైతే ప్రదేశాలున్నాయో దాని మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. రేట్లు పెంచడం కానివ్వండి, తగ్గించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దానివల్ల అంటే దాని కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి దానివల్ల లాభం జరుగుతుంది అన్నది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాంట్లో ఒక కాంట్రడిక్టరీ ఉంటది. ఆయన ప్రభుత్వ స్థలం అన్నారని కొద్దిమంది, కాదు 30,000 పైగా ఎకరాలు ఉన్న స్థలం ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారని చెప్పి ఒక మాట మాట్లాడుతుంటారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు అది 50,000 ఎకరాలు దాటి అక్కడ అభివృద్ధికి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో కొత్తగా ఏ ప్రతిపాదనలు తీసుకొచ్చినా ఆ ప్రతిపాదనలను విమర్శించకుండా జగన్మోహన్ రెడ్డి సైలెంట్‌గా ఉండడమే ఇప్పుడు అమరావతి రాజధానికి ఆయన సపోర్ట్‌గా ఉన్నారన్న విషయము అంటే ఇండైరెక్ట్‌గా అది ఒక సిగ్నల్ ఇస్తుంది అన్నది. అయితే 1, 2 సందర్భాల్లో ఏదైతే అంటే బొత్స సత్యనారాయణ కానివ్వండి, మరికొద్ది మంది కూడా అమరావతికి సంబంధించి అంటే ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష పార్టీ హోదా ఏదైతే ఉందో అది వైసీపీకి వచ్చిన తర్వాత కూడా అమరావతి రాజధానిగా వద్దని మేము అనలేదు, కానీ 3 రాజధానులకు సంబంధించిన డిస్కషన్ మాత్రమే చేశాము అనే విధంగా మాట్లాడిన నేపథ్యం మనం చూసాం. సో కొన్ని పర్యాయాలు ఏంటంటే డిస్కషన్ జరుగుతుంది. మరొకసారి వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి స్థాయిలో మళ్ళీ లేకుండా చేస్తారా? లేకపోతే ఏం జరుగుతుంది అన్న ఒక డిస్కషన్ ఏదైతే ఉందో ఆ నేపథ్యం కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ వెరీ క్లియర్‌గా చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి అమరావతికి సంబంధించి ఒక్కసారి కూడా విమర్శించకుండా అమరావతి రాజధానిగా అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి మాట్లాడకపోవడము, కేవలం రేట్లు వాటికి సంబంధించి మాత్రం మాట్లాడుతున్న నేపథ్యంలో అమరావతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ చెప్పినట్టే, అందులో భాగంగానే ఆయన ముందుకు వెళ్తున్నట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉందనేది కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నమాట. నిజంగానే ఒకసారి అమరావతికి సంబంధించిన ఈ మొత్తం ఇష్యూని ఒకసారి చూస్తే అమరావతి అన్నది చాలా కీలకమైన అంశంగా ముఖ్యంగా 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో ఆ నిర్ణయాన్ని అత్యంత ప్రభావవంతమైన నిర్ణయంగా చూస్తుంటారు. ఆయన అప్పట్లో టెక్నికల్‌గా, లాజికల్‌గా కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 50,000 ఎకరాల గురించి మనం మాట్లాడుతున్నాము. 50,000 ఎకరాల్లో ఎకరాకు 2,00,00,000 చొప్పున ఒకవేళ ప్రభుత్వము దాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు వెచ్చించినా సరే ₹1,00,00,000 అవసరం అవుతుంది. ఆ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసే పరిస్థితిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి అందులో భాగంగానే వైజాగ్‌ని ఒకవేళ తీసుకొనొచ్చి వైజాగ్‌ని ఒకవేళ రాజధానిగా మనం ఒకవేళ ప్రమోట్ చేసినా అక్కడ ఇప్పటికీ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 10,000-15,000 కోట్ల రూపాయలు పెడితే సరిపోతుంది. ఎందుకంటే రోడ్లు కానివ్వండి, అక్కడ భవనాలు ఇవన్నీ బాగున్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన బిల్డింగ్లు మాత్రమే కట్టితే సరిపోతుందనే విధంగా కూడా ఆయన మాట్లాడడం మనం చూసాం. ఆ తర్వాత 3 రాజధానుల పేరుతో జరిగిన ఆ మొత్తం ఇష్యూ కానివ్వండి, కోర్టులకు వెళ్ళిన తర్వాత ఆయన ఆ డెసిషన్‌ని రిటర్న్ తీసుకోవడం, ఇవన్నీ తడగా జరిగిపోవడం, ఎలక్షన్‌లు రావడము, అమరావతినే రాజధానిగా ఉంచాలని చెప్పేసి అక్కడ రైతులు, అక్కడ ఉన్న మహిళలు పోరాటం చేయడము, దానికి రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేదా ఆమోదం లభించిందనే విధంగా రిజల్ట్స్ రావడం, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కన్నా ముందు అమరావతిని రాజధానిగా మేము కొనసాగిస్తాం, అందులో భాగంగానే నేను ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఇల్లు కూడా కట్టుకున్నానని చెప్పి చేసిన స్టేట్మెంట్స్ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవి అడ్వాంటేజ్‌గా అప్పట్లో పరిణమించిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మరొకసారి అమరావతి అభివృద్ధి అనేది ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. 19 వరకు జరిగిన అభివృద్ధి అనేది ఏమీ లేదు. కేవలం 4, 5 బిల్డింగులు తప్ప, అవి కూడా టెంపరరీ బిల్డింగ్స్ కాబట్టి వాటిని నేను వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు నిజంగానే అమరావతి కానీ ఒకవేళ ఆ 20%, 30% ఒకవేళ
అభివృద్ధి కంప్లీట్ అయిపోయినా, అక్కడ సంబంధించిన గవర్నమెంట్ బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయినా సరే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి నేను ఇంకా ఫాస్ట్గా అభివృద్ధి చేయగలుగుతానని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్లకు పోయే అవకాశం ఉందన్నది అయితే కొంతమంది చెప్తున్నారు. 3 రాజధానులకు సంబంధించి ఓవైపు వైజాగ్ లో జరిగిన నిర్మాణాలు కానివ్వండి, అక్కడ చేపట్టాలనుకున్న కార్యక్రమాలు కానివ్వండి, వాటిని కాదు అనకుండానే అలాగే ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారన్నది మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు అమరావతికి సంబంధించిన డిస్కషన్ చేయకపోవడము, ఫర్దర్గా జరిగే డిస్కషన్లో అమరావతిని మెయిన్ ఎజెండాగా కాకుండా సైడ్ ఎజెండాగా మాత్రం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న ఈ పరిణామాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పునరాలోచనలో పడ్డారు. అమరావతి అనే దాన్ని రాజధానిగా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందన్నదైతే విశ్లేషకులు చెప్తున్న మాటగా మనం చూడాలి. థ్యాంక్ యూ.